ఉండండి. బియ్యం వేసేయాలి. రైస్ బాస్మతి రైస్. మీరందరూ వచ్చేయండి మా ఛానల్కి వచ్చి నేను చేసిన మష్రూమ్ పులావ్ తినడానికి రావాలి. లేదంటే మీ ఇంట్లో ఈ రెసిపీ చేసుకొని నేను చేసిన వంటగా తినాలి. అంతే కదండి. అది మష్రూమ్ పులావ్ సూపర్ అంటే సూపర్ 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 ఇప్పుడు ఇది కూడా కొంచెం ఇక్కడ రండి. ఇది బాగా మిక్స్ చేసి ఉప్పు సరిపోయిందా లేదా డౌట్. కొంచెం ఉప్పు ఏమంటారు అంతే వేసేయచ్చా? సరిపడే ఉందా అనేది తెలీదు. అది సరిపడే పెట్టింది కావాలా? అవునా? అయితే వేసేయండి. అదే ముందు మనకి ఉప్పు, ఆ ఉప్పుతోటి టేస్ట్. सबका राजा नमक राजा. नमक राजा. अम्मा हिंदी वस्तुलम्मा? थोड़ा थोड़ा आते. हिंदी సినిమాలో మేము చేశారా? नहीं किया. ఛాన్స్ రాలేదా లేదు చేయలేదా? నేను చేయలేదండి. మనకి తెలుగులోనే నాకు టైం లేదు. ఒక రోజుకి 3 షూటింగ్ చేశాను. సో దాంతో ఇంకా నేను తెలుగు ట్రాక్ ఎక్కిన తర్వాత ఇంకే లాంగ్వేజ్ లేదు, అంతా మిక్స్ అయిపోయింది బాగా. నెక్స్ట్ పెరుగు వేద్దాం కదా. పెరుగు ఇంత వేసాను. నేను సగం వేసాను. అదే సగం అవునవును కొంచెం పెరుగు వేసేసి. వాసన అయితే బాగా వస్తున్నామా? సూపర్ టేస్ట్. అదే కూడా పనికిరాదు. నేను కారం అంత సరిపోతుందా ఇంకొంచెం చెయ్యాలా అనేది తెలియలేదు. వేసాను, తర్వాత చూసుకున్నాం. కారం ఉప్పు వాళ్ళ రుచులను బట్టి వాళ్ళ టేస్ట్ని బట్టి వేసుకుంటారు. నెక్స్ట్ వాటర్ వేసేద్దాం. 1 కిలోకి ఇంత వాటర్, 1 కిలో బియ్యానికి ఇంత వాటర్ వేసాం. ఇంకా కావాలంటే మష్రూమ్ పులావ్ చూసేద్దాం, చేసేద్దాము, అయినాక తినేద్దాం. అయ్యాక తినేద్దాం. ఓకేనా? చూసేద్దాం, చేసేద్దాం, తినేద్దాం. ఇప్పుడు మూత పెడుతున్నాను. 10 నిమిషాల్లో అయిపోతుంది. అంతే, 10 నిమిషాల్లో ఫినిష్. ఇప్పుడు మష్రూమ్ పులావ్ కొంచెంసేపట్లో రెడీ.